సిద్దిపేట జిల్లా రాఘవాపూర్లో ఎరువుల కోసం క్యూ కట్టిన రైతులను పలకరించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆధార్ కార్డ్, ఓటీపీ అంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని హరీష్ రావుతో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సబ్సిడీ నుంచి తప్పించుకోవడానికి కృత్రిమ ఎరువులను సృష్టిస్తోందని, ఎన్నికలు ఉన్నాయని బీహార్కు ఎరువులను తరలిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. తొందరగా ఇప్పుడు 4 రోజుల నుంచి లైన్ కట్టింది. 4 రోజులకు వచ్చింది ఒక లారీ. దానికి నువ్వు రావాలి, ఒక్క సంచి ఇవ్వాలి, వాళ్ళు బతకాలి. మరి పిల్లలు ఏమంటున్నారు, నువ్వు వచ్చేదాకా ఇచ్చులేదంటు. మరి స్టార్ట్ చేయండి, తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తే 2 సంవత్సరాలు ఇస్తే పోతారు కదా. 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు టిఫిన్ చేయొద్దు, ఛాయ్ తాగద్దు, మరి బాత్రూమ్ పోవద్దు, ఈయనే కూర్చోవాలి. తొందరగా స్టార్ట్ చేయి. 4 లారీలు ఎక్కువ చెప్పి అదే ఏం సతాయించు, ఏంది జనాలను సాగుతుంది. ఒక సంచి ఇస్తా, 2 సంచులు ఇస్తా, ఏందే ఇది ఎన్నిసార్లు తిరిగానే వాళ్ళు పనిచేస్తూనే ఆ నానోది ఏంది స్ప్రే చేయాలి. అది 280 రూపాయలు, డబ్బా 230 ఉన్నది. ఆ స్ప్రే చేయాలంటే 500 రూపాయలు అవుతుంది. మరి ఇదేమో 280 వచ్చాయి. నానో చేయాలంటే 780 అవుతుంది. అంటే 500-600 ఎక్కువ అవుతుంది. మిషన్ స్ప్రే మిషన్ వాడు గంటతో ఎకరానికి 500 తీసుకుంటాడు. 500 దానికి డబ్బాకు 220 అంటే 720 అవుతుంది. ఈ సంఖ్య 220. అంటే ఇట్లా మేము తిప్పలే పెడితే సదాయిస్తే నానో కొనుక్కొని పోతారని లెక్క పుచ్చి చేస్తారు. మరి తిరగలేక యాస్టకి ఆయన వంకపోతారు అని లంగ పంచాయతీ ఇది చేశారు. అందుకే న్యాయం చెప్తున్నారు ఈ మధ్యలో.